మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వారి విషయంలో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో, కుటుంబ సభ్యులతో కావచ్చు, ముఖ్యులతో, ఆత్మీయులతో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధతో, ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యవహారాల్లో, అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలను పెంపొందించుకునే విషయంలో, అలాగే జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకునే దిశగా ప్రయత్నాలు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇండివిజువల్గా మీరు తీసుకునే నిర్ణయాలు వ్యక్తుల మీద డిపెండ్ అవ్వకుండా, అంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వశక్తితో అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి అధిక శాతం మీరు అవకాశం ఇస్తారు. అదేవిధంగా ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయని ఇక్కడ మనం భావించవచ్చు. కానీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాలు, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, అంతేకాకుండా న్యాయపరమైన విషయాల మీద శ్రద్ధ వహించడం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. విద్యార్థులు పోటీల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించడం, ఆశించిన స్థాయిలో లేదు అన్న భావన కలగడం, ముఖ్యమైన విషయాలు కొంత ఆలస్యమైన ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలమైన ఫలితాలే ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో ఆలోచనలు చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వాగ్దానాలు చేసేటప్పుడు తగిన విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన ఆధ్యాత్మిక వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, వ్యక్తులకి మీరు సహకరించవలసిన పరిస్థితులు రావడం, వారి సహకారంతో, వారి ఆశీస్సులతో కూడా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వ్యాపార వ్యవహారాల విషయంలో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావన చేయొచ్చు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాడికి ఆకస్మిక అనవసరమైన ఖర్చుల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆరోగ్య విషయం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే కొత్త వ్యక్తుల్ని నమ్మి నూతన ప్రయత్నాల్లో కానీ, నూతన నిర్ణయాల్లో కానీ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలు అనేవి అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం గోచరిస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ, దాంతోపాటుగా ముఖ్యమైన విషయాలలో బద్ధకాన్ని అధిగమించి వీలైనంత వరకు ఆలస్యాలు, ఆటంకాలు మొదలైన ఇబ్బంది పెడుతున్నప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయాలనుకుంటారు. ముఖ్యమైన సమయంలో ఆలోచనలు స్ఫురించకపోవడం వల్ల కూడా వచ్చిన అవకాశాలని సమయానికి సద్వినియోగపరచుకోలేని పరిస్థితులు లాంటివి ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఆలోచనల మీద దృష్టి కేటాయించుకోవడం, అంతేకాకుండా సంతాన వర్గంతో మంచి చర్చలు చేయడం, అనుకూలమైన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం ఇవ్వడం మొదలైన వాటి మీద ఆలోచనలని ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది.